వరదలతో వణికిన నేపాల్ భయం గుప్పెట్లో కొట్టుమిట్టాడుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతోందోనని కంగారు పడుతోంది. పొంగి పొర్లుతున్న సరస్సు చిగురుటాకులా వణిస్తోంది. దీంతో నేపాల్లో హైటెన్షన్ నెలకొంది. అటు చైనాను భూకంపం కుదిపేసింది. ఫలితంగా టిబెట్లో సహాయక చర్యలు నిలిచిపోయాయి. నేపాల్కు వరద ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఆకస్మిక వరదలు వచ్చిన 2 రోజుల తర్వాత టిబెట్ వైపున ఉన్న ఒక సరస్సు కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది నేపాల్ ప్రభుత్వం. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అంతా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని నేపాల్ పోలీసులు హెచ్చరించారు. సరస్సులో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో స్థానికులు కొండ ప్రాంతాల వైపు తరలి వెళుతున్నారని తెలుస్తోంది. నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు 600 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదంలో 1400 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేశారు. మరోవైపు నేపాల్ వరదలకు 320 మంది భారతీయులు, 100 మంది ఎన్ఆర్ఐలు గల్లంతయ్యారని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. తమిళనాడుకు చెందిన 21 మంది వరద ప్రభావిత ప్రాంతాల నుంచి స్వదేశానికి చేరుకున్నారు. త్రిశూలి పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులు సురక్షితంగానే ఉన్నారని కూడా ఆయన తెలిపారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వీరంతా గల్లంతయ్యారని వెల్లడించారు. ఇటు ఏపీకి చెందిన కొంతమంది యాత్రికులు రాత్రి విశాఖకు చేరుకున్నారు. In addition to these 21 Indian nationals, yesterday I had informed you, we had given you an update about 63 Indian nationals who were working at Trishuli 1 hydropower project. They were also rescued yesterday. హిమనీనదం విరిగిపడడం నేపాల్లో బుధవారం నాటి జలప్రళయానికి కారణమైంది. ఆ విపత్తు వల్ల పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపున ఒక సరస్సు ఏర్పడింది. అక్కడ నీటి పరిమాణం పెరగడంతో ప్రస్తుతం అది పొంగి పొర్లుతోంది. దీంతో చైనా కూడా సహాయక చర్యలు నిలిపివేసింది. టిబెట్లో మళ్లీ వరద ముప్పు పొంచి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పరిస్థితులను సమీక్షించారు. టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నదీ ప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా ఓ సరస్సు ఏర్పడిందని నేపాల్కు చైనా ఇప్పటికే అలర్ట్ ఇచ్చింది. గురువారం ఉదయం నాటికి 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ఉన్న ఈ సరస్సులోకి 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో అది తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు వరుస ప్రకృతి విలయాలు ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. నేపాల్ టిబెట్ సరిహద్దులో జల విలయం మరువకముందే చైనాలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్కు మరో భారీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ పరిణామం మరింత వణుకు పుట్టిస్తోంది. సిచువాన్ ప్రావిన్స్ లాంగ్చాంగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. లాంగ్చాంగ్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. మరో జలప్రళయం ముప్పు నేపథ్యంలో నేపాల్ అప్రమత్తమైంది. రుసువా, నువాకోట్లకు తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వరద దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మొన్నటి వరద కంటే 5 రెట్ల తీవ్రతతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఏ క్షణమైనా వరద ముంచెత్తుతుందన్న పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.